ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కర్కలదలసద్ధేమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయధాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం సకలసునృతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ యొక్క గురుగ్రహము తర్వాత శుక్రగ్రహము ఇవి ముఖ్యమైనటువంటి గ్రహాలు. గురుస్థానంలో మనకి ఉండాలన్నా లేకపోతే ప్రతి మనిషి కూడా పరువుగా జీవితంలో బ్రతకాలన్నా పేరు ప్రతిష్టలతో పాటు భూలోకంలో ఉన్నటువంటి సకల సంపదలు అనుభవించాలన్నా కార్లు మేడలు ఇలాగా విల్లాలు కొనాలి, ఉద్యోగాలు మంచిగా రావాలి ఇలా అనుకుంటారు కదా. ఈ రెండు గ్రహాల్లో కంపల్సరీ వీటి యొక్క అనుగ్రహం మనకు ఉండాల్సిందే. అలా కాకుండా మనకి పెద్దవాళ్ళు చిన్నప్పుడేమో తల్లిదండ్రులు చెప్తారు, అది రవిచంద్రులు ఇద్దరు కూడా, తల్లి చంద్రుడు తండ్రి రవి. మరి వీళ్ళు చెప్తున్నటువంటి సలహాలు మనం వినకుండా మనం పెద్దవాళ్ళు అవుతాం. తర్వాత స్కూల్లో మాస్టర్లు వీళ్ళు చెప్పేటటువంటి మాటలు ఇవన్నీ కూడా మనం వినం. తర్వాత ఇబ్బంది పడేది మనమే అన్నమాట. ఇలా వినకపోవడానికి గల కారణాలు ఏమిటంటే ఆ గురువు కానీ శుక్రుడు కానీ మనకి ఉచ్చక్షేత్రాల్లో కానీ మిత్రక్షేత్రాల్లో కానీ లేకుండా మనకి వ్యతిరేకమైనటువంటి స్థానాల్లో శత్రుక్షేత్రాల్లో కానీ శత్రు గ్రహాలతో కానీ పాపపు స్థానాల్లో కానీ ఉన్నట్లయితే తప్పకుండా మనకి వక్ర బుద్ధులు వస్తాయి. అంటే చాలామంది చూడండి ఓవర్ థింకింగ్ చేస్తారు. పరిచయమైన వెంటనే వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు అన్నీ అడుగుతారు. అసలు ఒక నిమిషం మాట్లాడటమే చాలరా బాబు అని మనం అపాయింట్మెంట్ ఇచ్చామనుకోండి, ఎలా ఎంత డీటెయిల్డ్గా పెడతారంటే వీళ్ళు మామూలుగా ఫ్రెండ్స్ కలుసుకున్నటువంటి వాళ్ళే వాళ్ళు ఇంకా ఏదో వీడికి పిల్లనిస్తున్నట్టు ఏదో వీడి యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఇవి అనవసరమైన విషయాల మీదకి ట్రాక్ వెళ్తుందన్నమాట. అలాగే పెద్దలు చెప్పినటువంటి దాన్ని మనం వినకుండా మరి చాలామంది ఇప్పుడు ప్రేమ వ్యవహారాలు కనుక మనం తీసుకున్నప్పుడు మంచి వ్యవహారాలు మంచి మాటలు చెప్తున్నా వినకుండా పెడదారిని పడతా ఉంటారు. చెడ్డవాళ్ళతో నమ్మడము, చెడ్డవాళ్ళని ప్రేమించడము, లేకపోతే చెడ్డవాళ్ళతో మరి అక్రమ సంబంధాలు పెట్టుకోవడము, ఇలా ఏదో రకంగా మంచి వాళ్ళు చెప్పేటటువంటి వినకుండా గురువులు చెప్పేది తల్లిదండ్రులు చెప్పేది వినకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతూ ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. తులారాశి, ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఈ యొక్క గురు శుక్ర గ్రహాల ప్రభావం వలన కోర్టు కేసుల్లో మీరు తిరగడం అనేటటువంటివి జరుగుతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య ఈ యొక్క మిస్అండర్స్టాండింగ్స్ అనేటటువంటివి వచ్చాయి. కొంతమందికి మగవాళ్ళకి అక్రమ సంబంధాలు ఉన్నాయి అనేటటువంటి అనుమానంతో భార్యలందరూ కూడా వేధించడం ప్రారంభిస్తారు. ఇదంతా కూడా శుక్రగ్రహ ప్రభావం ఇది. అయితే ఈ యొక్క రాహువు మనకి కుంభరాశిలో ఉన్న కారణంగా ఈ యొక్క ఇది నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు అయితే ఇన్ జనరల్గా మనకి ఈ సమస్య పరిష్కారం అనేటటువంటి దొరుకుతుంది. అలా కాకుండా ఎప్పుడు ఎగ్జాక్ట్గా కావాలండి అని అనుకునేటటువంటి వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాలను చూడాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే మన గురుబలం శుక్రబలం ఎలా ఉన్నాయనే తెలుస్తాయి. ఇకపోతే ఈ యొక్క అర్ధాష్టమంలో ఉన్నటువంటి రవి కుజ గ్రహాలు ఈ యొక్క తులారాశి వారికి ప్రభుత్వం నుంచి రావాల్సినంత సహాయం రాకుండా అడ్డుకుంటూ ఉంటాయి. అలాగే ఈ తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యం గురించి వీళ్ళు ఎక్కువగా ఆలోచించడం అనేటటువంటివి జరుగుతాయి. ఇంట్లోకి కొత్త కొత్త ఉపకరణాలు గృహ వస్తువులు ఇవన్నీ కొనడం జరుగుతాయి. ఇక పిల్లల చదువు విషయంలో దగ్గరికి వచ్చేసరికి మీరు వాళ్ళ చదువు చెడగొట్టడానికి మీరు సినిమాలు అదే టైంలో పెట్టుకుంటారు, టీవీలు అయ్యే టైంలో పెట్టుకుంటారు. పిల్లలు ఇంకేం చదువుతారు, వాళ్ళు కూడా ఈ విధంగా డిస్ట్రాక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క అనవసరమైనటువంటి స్త్రీలతో మీరు వ్యవహారాలు అనేటటువంటి మాట్లాడాలు ఇలాంటివి పెట్టుకుంటారు. దీంట్ల వల్ల అనవసరంగా తలనొప్పులు మీ కుటుంబంలో రావడానికి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ యొక్క రాశి ఈ ప్రభావం వలన శుక్రగ్రహ ప్రభావం వలన నీచ స్త్రీలతో సహవాసాలు ఇవి అన్నీ కూడా మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా మనం పబ్స్ రెస్టారెంట్స్కి వెళ్ళాలి, హోటల్స్కి అనేటటువంటి కోరిక ఈ యొక్క తులారాశి వారికి అధికంగా ఉంటుంది. అయితే అందులో మీ యొక్క శుక్రగ్రహం యొక్క పొజిషన్ని బట్టి మనం చెప్పడం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మీకు చక్కగా
ఈ కొత్త కొత్త ఇళ్ళు కొనుక్కోవడం, కొత్త కొత్త స్థలాలు కొనుక్కోవడం ఇవన్నీ కూడా చేస్తారనమాట. కాబట్టి ఈ యొక్క రాశి వారికి నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో విదేశాల్లో ప్రయత్నించండి. తప్పకుండా మీకు కోరికలు తీరుతాయి. అలాగే ఈ ఏ వ్యాపారాలు పెట్టాలండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా! వీళ్ళంతా కూడా మనకి ఈ కేతువు మనకు సింహరాశిలో ఉన్నటువంటి కారణంగా ఎంఎన్‌సిస్, తర్వాత ఈ యొక్క ఫారిన్ ప్రొడక్ట్స్, కాస్మెటిక్స్, జెమ్స్ ఇలాంటి బిజినెస్‌లన్నీ కూడా మీకు యోగించడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి ఇంకా బాగా రిజల్ట్స్ రావడానికి ఏం పరిహారాలు చేసుకుందామో చూద్దాం. కాబట్టి ఈ శుక్రుడు మనకి శత్రుక్షేత్రాల్లో ఉన్నప్పుడు ఏదో ఒక ఆశన, దురాశను కల్పిస్తా ఉంటాడు. అంటే ఇప్పుడు ఒక ఇల్లు కొన్నవాడు 2, 3, 4 కొనాలని, అలాగే ఒక భార్య ఉన్నటువంటి వాళ్ళు 2, 3 ఇట్లాగా అక్రమ సంబంధాల మీద మనసు వెళ్ళడము, అనవసరమైనటువంటి పరిచయాల మీదకి మనసు వెళ్ళడము ఇలాగా ప్రేరేపిస్తా ఉంటాడు. అందువల్లనే దీనికి వయసుతో సంబంధం ఉండదు. చిన్న వయసు నుంచి కూడా మరి స్కూల్ గోయింగ్ దశప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల మాట వినకపోవడము ఇవన్నీ కూడా శుక్రుడు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనకి ఎవరైతే ఒక క్రమశిక్షణ అనేటటువంటిది ఉంది, కేవలము వెరీ సిస్టమేటిక్గా లైఫ్ని లీడ్ చేసేటటువంటి వాడు మాత్రమే లైఫ్లో సక్సెస్ అవుతారు. ఓవర్ థింకింగ్, ఓవర్ అనలైటికల్గా మనం ఆలోచించేటటువంటి వాళ్ళు వాళ్ళు ఎప్పటికీ కూడా బాగుపడరు. ఇది శుక్రుడు చేసేటటువంటి యాంటీగా ఉన్నప్పుడు, శుక్రుడు సరైనటువంటి స్థానాల్లో లేనప్పుడు చేసేటటువంటిది. ఎంతసేపు కూడా కష్టానికి వార్చకుండా సుఖాలు కావాలి అని వెంపర్లాడేటటువంటి వాళ్ళంతా కూడా ఈ కేటగిరీలోకి రావడం జరుగుతుందన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి? ఇటువంటి నీచమైనటువంటి స్త్రీలతో పరిచయాలు అనే కాకుండా శాస్త్రం ఏం చెప్తుందంటే నీచ శక్తుల యొక్క ఆరాధన మీదకు మనసు వెళుతుంది. అదే కర్ణపిశాచి. అంటే క్షుద్ర శక్తులని, మ్యాజిక్స్ అని, ఇప్పుడు కొంతమంది విభూతులు సృష్టిస్తారు, శివలింగాలు సృష్టిస్తారు, ఏవేవో ఇలా రూపాయి కాయిన్లు ఇలాగా వేయడాలు, ఇలా విభూతులు సృష్టించడం, ఇలా పెద్దవాళ్ళ దగ్గర లేకపోతే ప్రజల దగ్గర గారడీ విద్యలు అంటారు వీటిని. దీని అంతటికీ కూడా ఈ విద్యలు రావడం పెద్ద గొప్ప కాదు. ఈ కేవలం ఒక 7, 8 రోజుల్లో వచ్చేస్తే చేసి చూపించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందువల్లనే ఇప్పుడు మనం ఎక్కడైనా సరే ఏ బాబా అయినా, ఏ స్వామీజీ అయినా ఇలాంటి గారడీ విద్యలు చేస్తున్నారన్నా, ఏ మంత్రగాళ్ళైనా చేస్తున్నారన్నా వీళ్ళంతా కూడా ఈ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు. అంటే శని వాళ్ళకి నీచ స్థానంలో ఉండి ఆ శక్తులు ఆకర్షిస్తూ ఉంటాయి. అందువల్ల గృహస్థ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతసేపు కూడా గురుడు, శుక్రుడు మంచి స్థానాల్లో ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఒక క్రమబద్ధంగా మనం జీవితాన్ని మనం వెళ్తాం అనమాట. ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని అనవసరంగా భార్య పిల్లల్ని బాధ పెట్టడము అనేటటువంటిది అప్పుడు వాళ్ళకి రియలైజ్ అవుతారు. అంతేగాని మనం ఎన్నో ఉపన్యాసాలు చెప్పినా, ఎంతమంది బంధువులు, మిత్రులు చెప్పినా కూడా వినరు. అందువలన ఈ రకంగా మనము చేయడం కోసం ఈ యొక్క గురు శుక్రులు అలాగే రవిచంద్రుల యొక్క ఇవన్నీ కూడా మనకి సహాయం చేస్తాయి. కాబట్టి మన ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద ఈ గురు శుక్రాలు, ఈ రవిచంద్రులు వీళ్ళంతా కూడా ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేటటువంటిది కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద మనం చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా ద్వాదశుల వారి అందరికీ కూడా అలా కాకుండా వ్యక్తిగత జాతకాలు మీరు తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు వ్యక్తిగతంగా మనకి ఈ గురుడు ఎలా ఉన్నాడు, శుక్రుడు ఎలా ఉన్నాడు, అసలు ఏం రిజల్ట్స్ ఇస్తున్నాయి, మనము ఈ యొక్క ఫ్యూచర్లో మనం ఏమైనా గాడి తప్పుతామా, లేకపోతే మనం సిస్టమేటిక్గా మనం లైఫ్ లీడ్ చేయడానికి మన గ్రహాలన్నీ సహకరిస్తున్నాయి అనేటటువంటిది, మనం ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, పోయినటువంటి ఉద్యోగాలు లే ఆఫ్లో పోతున్నాయి, ఎందువల్ల పోయినాయి, ఎప్పుడు వస్తాయి ఇవి, ఎలా నిలబెట్టుకోవాలి, వచ్చినా కూడా మళ్ళీ చాలామంది పోయినటువంటి వాళ్ళు ఉంటారు. ఈ రకంగా ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి అని అనుకుని తెలుసుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళు తప్పకుండా మనకు కాల్ చేయొచ్చు. కానీ ఇక్కడ డిసిప్లిన్గా ఒక క్రమబద్ధంగా ఉండాలి. లైఫ్ని సీరియస్గా తీసుకొని సీరియస్గా సలహాల కోసం అడిగేటటువంటి వాళ్ళు మాత్రమే కాల్ చేయాలి. కాబట్టి 12 ద్వాదశ రాశుల మీద ఈ గురు శుక్రుల యొక్క ప్రభావము అనేటటువంటిది మనకి ఎలా ఉంటుందో ఈ వీడియోలో ఒక్కొక్క రాశి వారిగా చూద్దాం.